గుడ్ మార్నింగ్ సాయిరామ్. ఈరోజు అమినియన్ రాజా స్టూడియోకి విచ్చేసినటువంటి రష్యన్ వెంకటతో చిన్న ఇంటర్వ్యూ. ఏమంటే గత 10 సంవత్సరములుగా రష్యన్ కజకిస్తాన్ నుంచి వచ్చినటువంటి లైలా మేడం ఆధ్వర్యంలో రష్యన్ వెంకటేష్ పర్మనెంట్గా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పేదవారికి దాదాపు గత 10 ఏళ్ల నుంచి బియ్యం కానీ ఇంటి వస్తువు నిత్యావసర సరుకులు కంటిన్యూగా పంచుతూనే ఉన్నాడు. ఇప్పుడు కరోనా టైంలో కానీ దాదాపు 2-3 లక్షల మందులు ఉచితంగా పంపిణీ చేసినారు. అలాగే ఇప్పుడు ప్రతి నెల దాదాపు 60 మంది అనాథలకు, అంటే ఎవరు దిక్కు ముక్కు లేని మహిళలకు కానీ వికలాంగులకు కానీ సేవ చేస్తున్నాడు. ఈరోజే పొద్దున్నుంచి ఇప్పుడు ఒక 15 మందికి ఇంటికి సరిపడా సరుకులు కానీ అందజేయడం జరిగింది. ఈ సరుకుల్లో బియ్యం కానీ, ఆయిల్ ప్యాకెట్స్, ఒంటి సోపులు, బట్టల సోపులు, సర్ఫ్ ప్యాకెట్లు, అలాగే రాగి పిండి, ఉప్మా రవ్వ, షాంపూలు, పేస్ట్లు, ఇట్లా రకరకాల ఇంటికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కంటిన్యూగా ప్రతి నెల 60 మందికి దాదాపు 60 మంది అనాథలకు నిరుపేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రష్యన్ వెంకటేష్ కజకిస్తాన్ లైలా మేడం ఆధ్వర్యంలో ఈయన తూచా తప్పకుండా ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరికి స్వామి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని, అలాగే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో రష్యా నుంచి ఆమె వచ్చి ఇక్కడ మన పేద ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో సహాయపడుతూ వారి యొక్క సేవను చాటుకున్నారు. దాంట్లో భాగంగా రష్యా వెంకటేష్ గాని పుణ్యం దక్కాలని మరి కోరుచున్నాం. టెంపుల్ కూడా అలాగే గంగమ్మ టెంపుల్ దాదాపు ఇక్కడ మన చిత్రావతి కార్నర్ లో హారతి ఘాట్ ఎదుర్కొన్నటువంటి గంగమ్మ టెంపుల్ కూడా వాళ్ళు లైలా మేడం ఆధ్వర్యంలో స్పాన్సర్ చేసి గుడి రూపురేఖలు మార్చి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వారికి ఆ భగవాన్ సత్యసాయిబాబా ఆశీస్సులు మరియు గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని, ఇటువంటి మన చుట్టుపక్కల ఉన్న నిరుపేదలకు ఎల్లవేళలా సహాయం చేస్తూనే ఉంటారని మరీ కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు మాటల్లో ఎంతమంది చేసింది సార్ ఇంతవరకు? దాదాపు 1000 మంది పైన చేసింది. 1000 మందికి. అమ్మగొండ పాలెంలో చుట్టుపక్కల ఎక్కడెక్కడ పల్లెలు పంచింటారు సార్? నల్లమాడ ఒకటి, రాయలపల్లి సార్. ఊర్లో పోతే మొత్తం ఊర్లో అందరికీ పంచుతారు? అందరూ పంచుతున్నాం. ఓకే సార్. చుట్టుపక్కల గ్రామాలు, రోడ్డు సౌకర్యం లేని పల్లెలకు వెళ్ళి వీళ్ళు బియ్యం కానీ, నిత్యావసర సరుకులు కానీ, బట్టలు కానీ ఇట్లా ప్రతి సంవత్సరము స్వామి గురు పౌర్ణమి రోజున, స్వామి వర్ధంతికి కానీ ఆరాధనోత్సవాలు, స్వామి ఆరాధన ఏప్రిల్ 24వ తారీఖున, అలాగే కలియుగ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదినం నవంబర్ 23వ తారీఖున సందర్భంగా ఈ 3 సందర్భాలంగా భారీ స్థాయిలో పంపిణీ చేయడం జరుగుతున్నది. లైలా మేడం కజకిస్తాన్, రష్యన్ వెంకటేష్